ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఇక అద్భుతమైన రీతిలో ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇక 25వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక వాక్యం చదువుకుందాం, వాక్యంలోనికి వెళ్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 14 వరకు చదువుకుందాం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, గడిచిన దినాలలో, గడిచిన సంవత్సరాలలో దేవునికి విరోధమైన ఏదైనా పని చేసినట్లయితే, విరోధమైన పని, చూడండి, వాని క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు కదండి. చూడండి, నీ యొక్క అతిక్రమములను బట్టి, నీ యొక్క పాపములను బట్టి నువ్వు ఏ రీతిలుగా నువ్వు నష్టపోయినావు కదా. నువ్వు ఏ ఇబ్బందులకు గురి అవ్వాల్సిందో ఆ విధమైన ఇబ్బందులకు గురి అయిపోయినావు. ఏ విధమైన అవమానం నీకు రావాలో ఆ విధమైన అవమానం వచ్చింది. దేనికి ఇదంతటికి కారణం ఏంటిది అని అంటే, నువ్వు చేసిన పొరపాట్ల ద్వారా, నువ్వు చేసిన పాపము ద్వారా, నువ్వు చేసిన ద్రోహము ద్వారా. చూడండి, అదే విధంగా మనలు అంటున్నాడు, ఇదిగో నీ దేశమును కానీ, నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ దేవుడు ఏదైనా కీడును, ఒకవేళ నువ్వు చేసిన దానికి ఏదైనా కీడు వచ్చిందనుకో, ఆ కీడు నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయాలట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ప్రార్థన చేయాలంట? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి, హల్లెలూయా, వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. హల్లెలూయా. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నిన్ను నీవు తగ్గించడానికి, నిన్ను నీవు తగ్గించుకొనడానికి. ఏ గర్వము చేత సాధారణంగా మనుషులకి కొన్ని వాళ్ళ జీవితాల్లో కొంత హెచ్చింపబడగానే కొన్ని విషయాలలో వాళ్ళకి చాలా గర్వం వస్తూ ఉంటుందండి కదా. గర్వం వస్తూ ఉంటుంది. ఇక నాకు మించి ఇక ఎవ్వరు లేరు అనేటటువంటి ఆ యొక్క అహంభావన వాళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క అహంభావన ఎంత మాత్రం కూడా మనుషులకి ఎంత మాత్రం కూడా మంచిది కాదు, ఎవరికి కూడా. చూడండి, నువ్వు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనంట కదండి. ఎంత ఎదిగినా మనిషి ఒదిగి ఉండాలని ఇక సమాజం మాట్లాడుతూ ఉంటుంది కదండి. అందుకనే చూడండి, నువ్వు ఎంత ఎదిగినా, నువ్వు ఎంత హెచ్చించబడినప్పటికీ దేవుని దగ్గర నువ్వు తగ్గింపుతో ఉండాలి, తగ్గింపు స్వభావము కలిగిన ఉండాలి. చూడండి, అందుకనే నాకు మించి ఎవరు లేరు అని ఎప్పుడు మనిషికి వస్తుందండి అంటే, చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన మనిషికి వస్తుందో వెంటనే ఆ వ్యక్తి పాపంలో పడతాడు. దేవుని యొక్క కట్టడలను కానీ, దేవుని యొక్క నియమాలను కానీ ఏమాత్రం కూడా అనుసరించడు. అన్నీ నాకే తెలుసు, నేను చాలా గొప్పవాడిని, అన్నీ నేను చెప్పిందే కరెక్టు, మీరందరూ చెప్పింది రాంగు అని ఎప్పుడైతే ఈ యొక్క గర్వం మనిషికి వస్తుందో, ఈ యొక్క గర్వమే, ఈ యొక్క ఆలోచననే, ఈ యొక్క స్వభావమే నీ జీవితంలోకి భయంకరమైన కీడులను నీ జీవితంలోకి ప్రవేశపెడుతుంది. బీ కేర్ఫుల్. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకని ఏ మాత్రం కూడా నువ్వు ఈ విధమైనటువంటి స్వభావం ఒకవేళ ఇన్ని రోజులు నీలో ఉందేమో, ఈ యొక్క స్వభావము ద్వారా నిన్ను నీవు అనేక రీతులుగా నష్టపరుచుకున్నావేమో. హల్లెలూయా. నిన్ను నీ జీవితంలో అనేక ఉప్పెనులు, అనేక ప్రమాదాల గుండా నువ్వు వెళ్ళినావేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ఈరోజు నిన్ను నీవు తగ్గించుకొని, దేవా సమస్తము నువ్వే నాకు అనుగ్రహించినావు నాయన, సమస్తము నువ్వే అనుగ్రహించినావు దేవా, నీకు మించింది నేను లేను నాయన, నీకు మించి నేను లేను నాయన. ప్రతిదీ నేను నీ వాక్యాన్ని నేను అనుసరిస్తా, నీ యొక్క మార్గంలో నీ యొక్క కట్టడలను నేను అనుసరించి నేను ముందుకు కొనసాగుతా. నా జీవితంలో నేను ఈ విధంగా ముందుకు కొనసాగుతాను ఆయన. దేవా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని ఆయనకు నీ జీవితంలో ఇప్పుడు ఉంటున్న ఆ యొక్క ప్రతికూల పరిస్థితులను బట్టి ఈరోజు నువ్వు దేవునికి మొరపెట్టగలిగినట్లయితే, నీ యొక్క చెడు మార్గమును అంతటిని కూడా విడిచిపెట్టి, వాటన్నిటిని ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపపు క్రియలు, ఇన్ని రోజులు నువ్వు చేసిన ద్రోహపు క్రియలు, వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఆయనను వెతికి ఆయనను నీ జీవితానికి ఆధారముగా చేసుకుంటున్నట్లయితే, ఈరోజు ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ మొరపెడుతున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనను విని, దేవుడు నిన్ను క్షమించి నేను వారి దేశమును స్వస్థపరచుదును అని అంటే, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ కుటుంబంలో ఉంటున్న ఆ యొక్క పరిస్థితులను దేవుడు బాగు చేస్తాడు. నువ్వు దేశం కోసం నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేశం అంతా కూడా ఏకమై దేవునికి ప్రార్థించినప్పుడు, అందుకనే ఇశ్రాయేళ్లకు భయంకరమైన ప్రమాదం వచ్చినప్పుడు ఇశ్రాయేళ్ళందరూ కూడా మారు మనసు పొంది ఎప్పుడైతే దేవునిని వెతకడం ప్రారంభిస్తారో, వారి యొక్క శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలులను దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా నువ్వు కూడా నీ జీవితంలో వచ్చిన యొక్క ప్రమాదాలను బట్టి నీవు తగ్గించుకొని దేవుని నువ్వు వెతికినట్లయితే, నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించగలుగుతున్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ లైఫ్లో దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమించి ఇంకా నిన్ను అనేకుల ఎదుట నీ యొక్క పూర్వపు స్థితిని దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నాడు. ఒకసారి ఆలోచించుకో, దేని ద్వారా నేను ఎంత నష్టపోయినా, దేని ద్వారా నాకు ఈ యొక్క అనారోగ్య సమస్య ఎదురైపోయింది, నన్ను ఎవడు అడుగుతాడు అనే కుటుంబం యొక్క మాటలు కూడా వినక, కుటుంబ సభ్యుల యొక్క మాటలు వినక, తల్లిదండ్రుల యొక్క మాటను వినక, తాగి నీ యొక్క ఆరోగ్యమును పాడు చేసుకున్నావేమో. ఆయా వ్యసనాలకు బానిసయి నిన్ను అడిగేవాడు ఎవడు లేడు, నువ్వు ఎవరి మాటను వినే పరిస్థితిలో లేవు నీ యొక్క గర్వమును బట్టి. హల్లెలూయా. అనేక వ్యభిచారానికి బానిస అయిపోయినావేమో, అనేక దొంగతనానికి బానిస అయిపోయినావేమో, అనేక త్రాగుడికి డ్రగ్స్కి నువ్వు అడాక్ట్ అయిపోయినావేమో. నువ్వెప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నీవు తగ్గించుకొని దేవుడి దగ్గరకు వచ్చి నీ యొక్క చెడు ప్రవర్తన అంతా కూడా, నీ యొక్క చెడు మార్గములన్నీ కూడా ఎప్పుడైతే వదిలేసుకొని నువ్వు ఆయనను ప్రార్థించడం ప్రారంభిస్తావు, ఖచ్చితంగా దేవుడు కోల్పోయిన ఆరోగ్యమును దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయిన స్థితిని దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నాడు. పూర్వపు వైభవము కంటే రెట్టింపు వైభవమును నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ దేనికనంటే, మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు చూసి దేవునిని వెతకడానికి. చూడండి, సహజంగా మనం చాలా ప్రతిరోజు చూడకూడనివి చూస్తాం కదా. మన వినికిడి ద్వారానో, మన చూపుల ద్వారానో, మన ఆలోచనల ద్వారానో ఏ రీతిగానో మన పాపంలో పడిపోతాం. కానీ మరలా దేవుని దగ్గరకు వచ్చి
మనల్ని మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతామో దేవుడు ఖచ్చితంగా ఆ క్షణం నుంచి దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. ఆ క్షణం నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే నిన్ను నీవు తగ్గించుకొని దేవుని వైపు తిరిగి దేవునిని వెతకడానికే, దేవుని మీద ఆధారపడి జీవించడానికే, దేవునిని ఆధారము చేసుకునడానికి ఒక 40 రోజుల ఉపవాస ప్రార్థన. అందుకనే గడిచిన జీవితాల్లో, గడిచిన సంవత్సరంలో, గడిచిన రోజులలో నీవు ఏ విధంగా నీవు నాశనం చేసేసుకున్నావేమో. నువ్వు ఎవరి మాటను వినక, కుటుంబ సభ్యుల మాటను వినక, దైవజనుల మాటను వినక, దేవుని యొక్క వాక్యానుసారంగా ముందుకు కొనసాగక దేవుడు నేను అనేక సార్లు గద్దించినప్పటికీ దేవుని మాటకు నువ్వు తిరగక, నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికినావేమో. కానీ ఆ విధమైన బ్రతుకు బ్రతికి ఈరోజు నువ్వు నష్టాన్ని తెచ్చుకున్నావేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా వైపు తిరిగి ప్రార్థించినట్లయితే, నిన్ను నీవు తగ్గించుకొని నా వైపు తిరిగి ప్రార్థించి నీ యొక్క పాపపు కార్యాలను విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను, నేను నిన్ను విడిపించబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. నువ్వు కూడా మాతో కలిసి ప్రార్థించండి. మీరు కూడా మనమందరం కలిసి ప్రార్థిస్తాం. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క పూర్వపు వైభవమున యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన లోకరక్షకుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు తండ్రి, ఈ యొక్క 25వ రోజు కూడా నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే ఇదిగో నాయన పాపమునకు ఎంతమంది అయితే బానిస అయిపోయినారో తండ్రి, ఇదిగో నాయన ఎంతమంది త్రాగుడికి బానిస అయిపోయినారు, ఎంతమంది వ్యభిచారానికి బానిస అయిపోయినారు నాయన, వారిని అందరినీ కూడా ఇదిగో నాయన వారు నిన్ను వెతికి ప్రార్థిస్తున్నప్పుడు ఇదిగో నాయన వారి యొక్క పాపములను క్షమించి, ఇదిగో నాయన వారి యొక్క దోషములను క్షమించి తండ్రి, ఇదిగో నాయన వారి నాయన మీరు స్వస్థపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే ఇదిగో నాయన వింటున్నారో తండ్రి, వారి అందరినీ కూడా ఆ యొక్క ప్రతి పాపముల నుంచి, ప్రతి బంధకముల నుంచి నాయన వారి విడిపించి, వారి నాయన మీరు స్వస్థపరిచి, వారి పక్షాన నాయన మీరు ఉండి గొప్ప కార్యములు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంకా 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలకి ఇంకా మనకు కొద్ది రోజులే టైం ఉంది. ఇంకా 14 రోజులు మాత్రమే టైం ఉంది కదండి. ఇంకా మీరు అందరూ కూడా సిద్ధపడండి. మీరు మీ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసి రండి. మనం అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం, ప్రార్థిస్తాం. దేవుడు ఆ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలో ప్రతి ఒక్కరి కాడులను దేవుడు విరగొట్టబోతున్నాడు. నువ్వు గడిచిన సంవత్సరంలో, గడిచిన రోజులలో ఏ కాడితో నువ్వు ఇబ్బంది పడ్డావు, ఏ బరువు అయితే నువ్వు మోసినావు, ఆ బరువును దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవ్వరు కూడా ఆ యొక్క డేట్ని మర్చిపోకనే టైంని, ఆ యొక్క డేట్ని మీరు సేవ్ చేసి పెట్టుకోనండి. ఫిబ్రవరి 11, 12 డేట్లలో ఆ యొక్క మనం 2 రోజుల సభలు ఉంటాయి. కనుక 2 రోజుల సభలలో నువ్వు నీ కుటుంబ సమేతంగా నీ యొక్క బంధుమిత్రులతో, రక్త సంబంధికులతో అందరూ కూడా పాల్గొనండి. స్థలం వచ్చేసరికి ఇదిగో కప్పాడికి, రైకోడికి మధ్యలో మెయిన్ రోడ్ ప్రక్కనే ఆ యొక్క మన మీటింగ్ 2 రోజుల సభలు ఉంటాయి. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. సాయంత్రం 5 గంటలకి ఆ సభ ప్రారంభించబడబోతుంది. మరి ఎవ్వరు కూడా సమయాన్ని వృధా చేయకండి. కరెక్ట్ టయానికి రండి. దేవుడు గొప్ప కార్యంలో దేవుడు నీ ముందు జరిగించబోతున్నాడు. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.